డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీకాకుళం కాన్స్టిట్యూన్సీ అన్ని పార్టీల నాయకులు కూడా పిలవడం జరిగింది. వీరందరూ కూడా ఒక అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ అలాగే పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు వీరందరూ కూడా కౌంటింగ్ రోజు ఎవరిని కూడా కౌంటింగ్ దగ్గరికి 144 సెక్షన్ ఉన్నందున అనుమతించబడదని చెప్పడం జరిగింది. అలాగే ఈ రోడ్ల మీద గుమ్ముకోవడం కానీ లేదంటే ఎవరైనా ఈ పార్టీ గెలుస్తుందనే దీని ఉత్సాహంతో ఊరేగింపులు తీయడం కానీ ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ ఇవన్నీ కూడా నిషేధం అని చెప్పడం జరిగింది. వీరందరూ కూడా సంయమనం పాటించి పోలీసు వారికి సహకరించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అందరు కూడా కార్యకర్తలందరూ కూడా పోలీసు వారి తరఫు నుంచి చెప్పడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. ఎవరైనా ఇటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయితే ఈ కేసులు ప్రతి ఎలక్షన్ కూడా కంటిన్యూ అవుతాయి కాబట్టి ఎవరిని కూడా ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పడం జరిగింది. అలాగే ఒక పార్టీ ఓడిపోతున్నప్పుడు కానీ ఒక పార్టీ గెలిచినప్పుడు కానీ ఒకరికొకరు కదింపు చర్యలు కూడా చేయకూడదని, ఎవరింట్లో వాళ్ళంటే వారేమైనా ఈ సెలబ్రేషన్ చేసుకోవాలి కానీ రోడ్ల మీద రావడం కానీ లేదంటే ఏదైనా ఊరేగింపుల ద్వారా రావడం కానీ లేదంటే ఈ మోటార్ సైకిల్స్ సైలెన్సర్లు తీసేసి బయటికి రావడం కానీ చేస్తే వాటిని సీజ్ చేయబడతాయి. ఇవన్నీ కూడా సూచనలన్నీ వారికి ఇవ్వడం జరిగింది. పోలీసు వారి తరఫున వీరందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని పార్టీల వారు పోలీసు వారికి సహకరించి ప్రశాంతంగా కౌంటింగ్ రోజు అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఉండాలని 144 సెక్షన్ అమల్లో ఉన్నందున కౌంటింగ్ సెంటర్కి కూడా ఎవరిని వెళ్ళొద్దని మరొకసారి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.